హలో, నేను మీ సిఎస్ రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మార్చుకుంటూ వస్తుంది. తీరా బీఫార్ములు ఇచ్చే టైంలో కూడా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ జాబితాలో అనకాపల్లి కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. ఆ మేరకు సజ్జలు కూడా సంకేతాలు ఇచ్చినట్టు వినిపిస్తుంది. దీని మీద విశ్లేషణ అందించడానికి రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. నమస్తే అండి. నమస్తే మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగానే ఎవరిని ఎక్కడికి బదిలీ చేస్తారో తెలియదు. అది రాజకీయాల్లో కొత్త వారుడా, లేకపోతే భయమా, ఆందోళన, ఓటమి వెంటాడుతుందా, ఏమనిపిస్తుంది? అన్నీ కలిపండి. అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, భయంతో కూడిన గౌరవంతో కూడిన ఒక డైలాగ్. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఆ డైలాగ్ గుర్తొస్తుంది ఇప్పుడు చూస్తుంటే. ఏంటంటే, ఓ పక్కన భయం, ఓ పక్కన ఆందోళన, ఓ పక్కన అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒకప్పుడైతే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎగ్జామ్ సెంటర్స్ షఫలింగ్ చేసినట్టు చేసేసాం, జంబ్లింగ్ చేసేసాం. అసలు షఫలింగ్ అంటే కొంచెం పాజిటివ్ మ్యాటర్, జంబ్లింగ్ అంటే కొంచెం బాగా అసలు. కానీ చేశారు, ఏం చేస్తాం, తప్పదు కదా, ఏలిన వారి ఇష్టం. అయితే ఈ చేసిన దాని పర్యవసానం కొత్తల్లో బాగానే ఉంది. ఒక కొత్త వరవడి సృష్టించాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యం లేకపోతే ఇలాంటి, అసలు ఎవరైనా చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ అధినేత ఇలాంటి సాహసానికి పూనుకున్నాడా అని అభినవ ధురంధరుడు అని చెప్పి ఈ సజ్జలే మాట్లాడాడు. ఇంకా చాలా మంది చెంచాగాళ్ళు మాట్లాడారు ఇదే మాట. ఇంకేముంది, అసలు అబ్బో అన్నారు. ఇలాంటి ప్రయోగం ఎవరు చేయలేదు అసలు ఇలాంటి అభ్యర్థులు మార్చమంటే కేసీఆరే భయపడ్డాడు. కానీ మేము భయపడుకోకుండా అభ్యర్థులు మారుస్తున్నాం. మేము అసలు అభ్యర్థులనే కాదు, స్థానాలు కూడా మారుస్తున్నాం. మేము ఇంకొక అడుగు ముందుకేసాం, జిల్లాలు కూడా మార్చేసాం. తానంటే తందాన అన్నాం అని చెప్పి ఇంక వీళ్ళు అసలు కితాబులు వాళ్ళ భుజాలు వాళ్ళే చరుచుకున్నారు. సరే, అసలు వాస్తవ రూపం దాల్చేసరికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ అలా అని వెనక్కి పంపలేరు, పాతవాడిని బుజ్జగించను లేరు. ఆల్రెడీ పాతవాడు ఏం చేశాడు, అటు తెలుగుదేశం దొరికితే తెలుగుదేశంలోకి, ఇటు జనసేన దొరికితే జనసేనలోకి, బీజేపీ దొరికితే బీజేపీలోకి సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉన్నోళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళండి అబ్బాయిలు అంటే వెళ్ళేలాగా లేరు. ఇక్కడే ఉంటేనేమో ఉపయోగం కనపట్టలేదు. అసలు ఒకప్పుడు ఒకనొక సందర్భంలో వచ్చిన సమస్య ఏంటంటే, అభ్యర్థులు దొరకని పరిస్థితి. మేము పోటీ చేయమంటే మేము పోటీ చేయం, బాబాబు కొంచెం డబ్బులు ఇమ్మంటే ఇస్తాం కానీ మేము మటుకు పోటీ చేయం. అంటే పోటీ చేయకపోతే ఏంటి అంటే కొంచెం డబ్బులు ఎక్కువ మిగులుతాయి. ఎలాగూ వైఎస్ఆర్ పార్టీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులు అయితే అభ్యర్థులకు రావు. ఆయన ముందే చెప్పేశాడు, ఎవరికి కావాల్సిన వాళ్ళు సంపాదించుకోండి. నేను ముందే చెప్పా కదా మీకు, మీ శక్తి కొలది మీరు సంపాదించుకోండి, అంతేగాని ప్యాలెస్ నుంచి వస్తాయి, అదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి డబ్బులు వస్తాయి వాళ్ళకి వస్తాయి అన్నట్లు నా దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తే కుదరస్తుమా. మీ ఆస్తులు కరిగించుకుంటారో, పక్కోడు ఆస్తులు లాక్కుంటారో, పక్కోడు ఆస్తులు ఆక్రమించుకుంటారో నాకు సంబంధం లేదు, మీ చావు మీరు చావాల్సిందే అని చెప్పారు. అసలు మీరు ఏమన్నా అమ్మండి, ఆంధ్రప్రదేశ్ని అమ్మండి, నా చేతనైనంత నేను అమ్మా, మీకు చేతనైంది మీరు అమ్ముకోండి అన్నాడు. అన్న తర్వాత ఇక వాళ్ళు దేవుడా రావడా అనుకుంటా ఇక అలవాటైపోయిన వ్యాపారం రాజకీయం, మళ్ళీ ఇంకో వ్యాపారంలోకి వెళ్ళలేరు వీళ్ళు, అందుకని చెప్పి సర్దుకుని పోటీ చేయడానికి సిద్ధపడ్డాక ఇప్పుడు రంగులు తెలుస్తున్నాయి. ఇప్పుడు సెగ తాడేపల్లికి తాకేసరికి అసలు ఎవరో మరీ నికృష్టంగా, అత్యంత నికృష్టంగా ఉంది ఎవరో కింద నుంచి లెక్కేయడం మొదలెట్టారు. ఇప్పుడు గెలిచే వాళ్ళని లెక్కేసుకునే పనిలో లేరు వాళ్ళు, ఓడిపోయే వాళ్ళని లెక్కేసుకునే పనిలో ఉన్నారు. లెక్కేసుకుని ఇంకా ప్రక్షాళన మొదలెట్టి ఇప్పుడు మీరు చెప్పారు కదా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా అనకాపల్లి బూడిద ముత్యాలనాయుడిని మార్చేయాలన్నారు. రేపు ఇంకెవరిని మారుస్తారో, ఇంకెవరిని ఎప్పుడు మారుస్తారో ఏమీ తెలియని పరిస్థితి. గుంటూరు ఏమో ఆయన పోటీకి నేను సిద్ధంగా లేనని వాళ్ళ సంకేతాలు ఇస్తున్నట్టున్నాడు. అదే మరి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏంటి, బీఫారాలు ఇచ్చే పరిస్థితి కదా ఇప్పుడు. నోటిఫికేషన్ 25 దాకా టైం ఉంది నామినేషన్లు. ఇప్పుడు మార్చాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు మారుస్తున్నారు కదా. ఈ మారుస్తున్న పరిస్థితుల్లో వేరే విధేయులు ఎంతమంది ఉంటారు? వేరే విధేయులు ఎక్కువ మంది ఉండరు, కనిపిస్తారు అట్లా విధేయుల్లాగా. కానీ వాళ్ళ కిందకే నీళ్ళు వచ్చినప్పుడు అన్నీ గాలికి వెళ్ళిపోతాయి.
వెళ్ళిపోయి రెబల్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిన్నటిదాకా నేను పోటీ చేస్తున్నాను అని నమ్మి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఉంటాడు, ఎంత తిరిగి ఉంటాడు, ఎంత కింద కార్యకర్తలకి ఎంత నమ్మకం ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు అతన్ని తీసేస్తే అతని పరువేం కావాలి? ఏ మాటకు ఆ మాట. ఇప్పుడు పెళ్లిపేటల మీద నుంచి పెళ్లి కూతురు లేదు, ఈ పెళ్లి నీకు చేయట్లేదంటే పెళ్లి కొడుకు ఎంత బాధపడతాడో అదే పరిస్థితి కదా. మరి ఈ పరిస్థితుల్లో మరి ఇవాళ ఇతను రేపు ఇంకెవరు అనే పరిస్థితి వచ్చినప్పుడు జనరల్గా కూడా మాట్లాడుకుంటుంది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చాలా తప్పులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అభ్యర్థుల ఎంపిక విషయంలో వాళ్ళకి నియోజకవర్గాలు ఇచ్చే దగ్గర, అలాగే వ్యక్తుల్ని ఇటు నుంచి అటు ఇందాక మనం అనుకున్నాం కదా జంబ్లింగ్, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళందరూ బెంబేలు పడే పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నువ్వు పోటీ నుంచి తప్పుకోమన్నా వినేటట్లు లేరు, పోటీ చేసి గెలిచేటట్లు లేరు. అథవా నువ్వు ఏమైనా సరే నువ్వు కుర్చీ దిగాల్సిందే అన్నారనుకోండి, ఈ సీట్ నీకు ఇవ్వము అన్నారనుకోండి, బీఫామ్ ఇవ్వము అన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? రెబల్స్గా పోటీ చేస్తారు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. ఇప్పుడు కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు వైసీపీని తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి కాదు ఓడిచ్చేది, ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చినట్టు అయింది ఇప్పుడు వీళ్ళకి. వాళ్ళ ఇమ్యూనిటీని వాళ్ళే దెబ్బ తీసుకునేటట్లు. అంటే రెబల్స్ అంటే అదే కదా, వాళ్ళ మీద వాళ్ళే నష్టం చేసుకునేటట్టు, వాళ్ళ పార్టీకి వాళ్ళే నష్టం చేసేటట్లు ఈ రెబల్స్ అందరినీ. ఇప్పుడు వీడు రెబల్గా ఉన్నాడు, వీడి పార్టీ నుంచి మనం తీసేద్దాము అంటే కూడా ఉపయోగం లేదు. ఇంకా కొంచెం ముందైతే రెబల్ అన్న యాషాలు వేసేవాడిని, అందరినీ మిమ్మల్ని పార్టీ నుంచి తీసేస్తున్నాము, ఎక్స్పైల్ చేస్తున్నాము, అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము అంటే దడిలో పడేవాళ్ళు. ఇప్పుడు ఎవరు దడిలో పడి? వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు సర్వేల మీద ఆధారపడ్డారు. మీరు సర్వేలు చేయించుకుంటున్నారు. ఇప్పుడు బూడిద ముత్యాల నాయుడు సరైనటువంటి క్యాండిడేట్ అనపర్తిలో సీఎం రమేష్కి అనుకున్నారు. ఇప్పుడు అతను మార్చాలి, అతను గ్రాఫ్ బాగలేదని చెప్పి ఇప్పుడు మరి అడారి కిషోర్ అని అతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అడారి కిషోర్ తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ చేరాడు. ఇప్పుడు ఈ గ్రాఫ్ ఒకసారి అడారి కిషోర్కి ఎట్ట పెరిగిద్ది, ఈయన బుచ్చాలనాడికి ఎట్ట తగ్గిద్ది అసలు? అదే అసలు ఇప్పుడు ఇలాంటి వ్యూహాలు ఏం చేసినా సరే ముందు చేసుకోవాల్సింది. ముందు చేయకోకుండా ఆ రోజు హడావుడిగా కేసీఆర్ 25 నియోజకవర్గాలు మార్చినందుకు ఓడిపోయాడు అని తెలియగానే వీళ్ళు ఏం చేశారంటే 25 ఏంటి, మేము 50 మార్చి చూపిస్తామన్నారు. 50 మార్చారు. మార్చిన దాని ఫలితమే ఇదంతా. అందుకని ఇప్పుడు ఇక సమయం లేదు. ఇప్పుడు సమయం ఉంటే ఎంతైనా చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, తప్పులేదు. గెలిచే క్యాండిడేట్కి సీట్ ఇవ్వండి, పనిచేసేవాడికి సీట్ ఇవ్వండి, వాడు గెలిస్తే ప్రజలకు ఉపయోగపడతాడనే కదా మనం చెప్పేది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ కుప్పిగంతులన్నీ వేయడం వల్లే కదా ఇవాళ ఇంత ప్రమాదం వచ్చింది. అందుకే ఖచ్చితంగా పైగా వైఎస్ఆర్ పార్టీకి ఒక క్లారిటీ వచ్చేసింది, మనం ఓడిపోబోతున్నాము అని. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏమి చేసినా ఓడిపోతారు, ఏం చేయకపోయినా ఓడిపోతారు. దీని బాధ్యులు ఎవరిని చేయాలి? సజ్జలను చేయాలా, వైవ్యం చేయాలా, లేకపోతే తాడేపల్లి కోటలో ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళని చేయాలా, ఎవరిని చేయాలి అసలు? ఐప్యాక్ని చేయాలా? ఐప్యాక్ ఎక్కడుందండి పాపం? ఐప్యాక్ ఎప్పుడో వెళ్ళిపోయింది కదా. ఐప్యాక్ని కూడా మరో రూపంలో పనిచేస్తుందని కదా. ఎలా పనిచేసినా అండి, ఐప్యాక్ని హస్తగతం చేసుకున్న కారణంగా జగన్మోహన్ రెడ్డి సూట్ కేస్ కంపెనీలు పెట్టి డబ్బులు సంపాదించడం అనుకున్నాడు. అంత ఈజీ అనుకున్నాడు అన్ని వ్యవహారాలు. ఇప్పుడు ఐప్యాక్ని నువ్వు అపాయింట్ చేసుకుని నువ్వు ఐప్యాక్ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది తెలుసుకుని నీ పార్టీలోనే నువ్వు ఒక వ్యవస్థను తయారు చేసుకుంటే తప్పు లేదు. కానీ నువ్వు చేసింది ఏంటి? ఐప్యాక్లో ఎంప్లాయీస్ని నువ్వు తీసుకున్నావు, అది తప్పు కదా. సో ఎలాగైనా మునిగిపోయి పడవంటారు. అలా చేసేసరికి ఇప్పుడు ఈ వ్యూహాలు అనేవి ఎలా ఉంటాయి అంటే ఎప్పటికప్పుడు మార్చుకునేలాగా ఉంటాయి. వాళ్ళకు ఒక లీడర్ ఉండి, అంటే ప్రశాంత్ కిషోర్ లీడరు, వాళ్ళకి ఒక లీడర్ ఉండి వాళ్ళకి వ్యూహాలు చెప్పడం వేరు. ఎంప్లాయీస్ ఎన్ని రోజులు ఆయన దగ్గర పనిచేసాం, ఆ మాత్రం తెలివితేటలు మాకు ఉండవా అనే ఉద్దేశంతో వీళ్ళ వ్యూహాలు వీళ్ళు చేయడం కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురుగొట్టిందని నా ఉద్దేశం. పైగా ఇతనేమనుకున్నాడు, ఓలు తక్కువని గుడిదాన్ని పెళ్లి చేసుకుంటే కొండలన్నీ బాగలగొట్టింది అన్నట్లు
ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి బోలెడు డబ్బులు ఇవ్వాలి, దాని బదులు వాళ్ళ ఎంప్లాయీస్ని తీసుకున్నాను అనుకో, నాకు బోల్డ్ అన్ని ఆఫీసులు ఖాళీగా పడి ఉన్నాయి. ఇప్పుడు ఐపాక్ ఆఫీస్ ఎక్కడుందనుకుంటున్నారు? వీళ్ళ వ్యూహాల ఆఫీసు ఇక్కడ లోటస్ పాయింట్. మరి బిల్డింగ్ అంతా ఖాళీగా ఉంది కదా, మరి అక్కడ ఆఫీస్ పెట్టుకున్నాడు. నాకు బిల్డింగ్ ఉంది, ఆఫీస్ పెడితే పోలా అంటే తాడుందని బావి దిగినట్టు అనమాట. ఇట్లా చేసుకుని ఆ అపరిపక్వమైన ఎంప్లాయీస్ తెలిసి తెలియక ఇచ్చిన సలహాలు, ఏమైనా సరే గెలవాల్సిందే అనే ఒక పట్టుదల, ఈ 5 సంవత్సరాలు నేను ఈ రాష్ట్రానికి ఏం చేశాను ఏం చేయలేదు అని తెలుసుకోగలిగిన తెలివితేటలు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ బయట ఒప్పుకుంటానికి ఇష్టం లేదు. అవన్నీ మసిపూసి మారేడికాయ చేసి గెలవాలన్న తాపత్రయం, ఆతృత ఉంది చూసారా, వాళ్ళు ఇన్ని తప్పులు చేయడానికి కారణమైంది అది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విశ్లేషణ అందిస్తూ. సో తాపత్రయం ఎక్కువైపోయింది, తప్పులు జరిగిపోయాయి. ఈ తప్పులు దిద్దుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు. ఆయన ఎన్ని మార్పులు చేసినా రాబోయేటువంటి రోజుల్లో రిజల్ట్ మాత్రం ఏ విధంగా ఉంటుందనేది ఆల్రెడీ మేడం గారు చెప్పేశారు. సో ఇది వాళ్ళ విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్.